బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత 19 రోజులుగా ఇటు హంగర్ స్ట్రైక్లో ఉన్న పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఆరోగ్యం విషమంగా ఉంది. బీపీ షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఆయన ఆరోగ్యం ప్రస్తుతం సీరియస్గా మారింది. సరైన ఆహారం తీసుకోకపోవడంతో బలహీనంగా మారారు వాంగ్చుక్. 48 గంటల్లో దీక్ష విరమించుకుంటే ప్రాణాలకే ప్రమాదం అంటూ ఉన్నారు డాక్టర్లు. వాంగ్చుక్ ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. వాంగ్చుక్ ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలను అందించాలని ఆదేశం జారీ చేసింది ఇటు ఢిల్లీ హైకోర్టు. నీట్ అవకతవకలపై 19 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నారు సోనం వాంగ్చుక్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిరాహార దీక్షకు పూనుకున్నారు ఆయన. సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతు తెలిపారు కాక్రోచ్ జనతా పార్టీ. వాంగ్చుక్ మద్దతుగా సామూహిక నిరాహార దీక్షకు సీజేపీ పిలుపునిచ్చింది. జూలై 20న ఢిల్లీలో భారీ నిరసనకు అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. జంతర్ మంతర్లో ఆందోళనకు యువత తరలి రావాలని పిలుపునిచ్చారు. వాంగ్చుక్ దీక్షను పట్టించుకోలేదు కేంద్రం. ఇప్పటి వరకు కూడా ఎక్కడ రియాక్ట్ కాలేదు. దీంతో ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది. మీరు చూడొచ్చు, గత 19 రోజులుగా మొన్న అభిజిత్ దీప్కే కమెంట్ చేయడం జరిగింది. ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సోనం వాంగ్చుక్ ఆయన బరువు క్షీణించిపోతూ ఉంది. ఏకంగా 8 కేజీల వరకు ఆయన బరువు తగ్గిపోయారు. 6.2 నుంచి బహుశా 8 కేజీల మధ్యలో ఆయన బరువు తగ్గిపోయారు అంటూ చెబుతూనే ఆయన ఆందోళనకరంగా ఉంది ఆయన పరిస్థితి. రోజు రోజుకి ఆయన హెల్త్ డిటోరియేట్ అయిపోతూ ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఆయనను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆయనను దీక్ష విరమించాలని చెప్పి కోరాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన దీక్ష విరమించేదే లేదు అంటూ కూడా చెప్పుకొస్తూనే ఆయన దీక్ష విరమించడంటూ తెగేసి చెప్పుకొచ్చారంటూ ఇటు అభిజిత్ దీప్కేనే చెప్పుకొచ్చారు. మీరు చూడొచ్చు, సోనం వాంగ్చుక్ అక్కడ కూర్చొని నిరాహార దీక్ష చేపడుతూ ఉన్నారు. ఆయన ఎంత చెప్పినా మాట వినడం లేదు. ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా కేంద్రం ఎక్కడ రియాక్ట్ కాలేదు. కేంద్రం రియాక్ట్ అయ్యేంత వరకు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసేంత వరకు నేను దీక్ష విరమించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. గత కొద్ది రోజులుగా నీటి వ్యవహారం ఏ స్థాయిలో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందో మనం చూసాం. నీటి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడం, ఈ నేపథ్యంలోని ఇటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన కీలక వ్యాఖ్యలు, ఇటు యువతను ఉద్దేశించి కాక్రోచెస్ అంటూ ఆ భావం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు. ఆఫ్కోర్స్ ఆ తర్వాత ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. బట్ అయినప్పటికీ కూడా కాక్రోచెస్ అంటారా అంటూ అప్పుడు పుట్టుకొచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. అభిజిత్ దీప్కే విదేశాల్లో ఉంటూ ఈ అంశం మీద పెద్ద ఎత్తున మాట్లాడిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ అంటూ పార్టీని అనౌన్స్ చేశారు. పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత నేను భారత్కు వస్తున్నాను అంటూ కూడా తన కార్యాచరణకు సంబంధించి అప్పుడు చాలా అంశాలను ప్రస్తావిస్తూ ఆయన తన పార్టీని ప్రారంభించారు. సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అంటూ కూడా ప్రారంభించారు. ఆ తర్వాత ఇటు ఢిల్లీకి రావడం, మరి ముఖ్యంగా భారత్కు తిరిగి వచ్చిన తర్వాత ఇటు సోనం వాంగ్చుక్ ఆయన కలవడం, అప్పటి నుంచి మద్దతుగా ఆయన నిలుస్తూనే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం, నీట్ అంశానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసుకోవడం, దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం, ఆ తర్వాత నిరసన కార్యక్రమాలకు తోడుగా అక్కడున్న కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అక్కడున్న యువత కావచ్చు, ఈవెన్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా సీజేపీ ఇక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. ఇటు బెంగళూరు, ఢిల్లీతో పాటు ముంబై లాంటి కీలక ప్రాంతాలకు సంబంధించి కూడా మాట్లాడుకున్న క్రమం, పుణే లాంటి ప్రాంతాలు కూడా మాట్లాడుకున్న సందర్భం. ఇప్పుడు సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. నిరాహార దీక్షకు ఆయన దిగడం ప్రస్తుతం సంచలనంగా మారింది. 19 రోజులు కావస్తూ ఉంది. ఆయన ఎటువంటి ఆహారం తీసుకోవటం లేదు. సరైన ఆహారం తీసుకోకపోవడం కారణంగానే ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇటు దాదాపు 6 కేజీల నుంచి 8 కేజీల వరకు ఆయన బరువు కోల్పోయారు. ఆయన మరణమంచున ఉన్నారు. ఒకవేళ ఆయన కనుక 48 గంటల్లో దీక్ష విరమించుకోకపోతే ఆయన ప్రాణం ప్రమాదంలో పడుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇటు సోనం వాంగ్చుక్ ఆరోగ్యంపై ప్రస్తుతం తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చాంశంగా మారింది. నీట్లో జరిగిన అవకతవకల కారణంగా ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తును మీరు ప్రమాదంలో పెడతారు? నీట్లో జరిగిన ఆ దుర్మార్గాలకు, నీట్లో జరిగిన ఆ దౌర్జన్యానికి సమూల ప్రక్షాళన కావాల్సిందే. అకౌంటబిలిటీ ఉండాల్సిందే.
మాకు తెలుసు మీరు మారినంత మాత్రాన ప్రభుత్వం ఏమీ మారిపోదు, కానీ అకౌంటబిలిటీ కావాలి. మీరు బాధ్యత వహించి మీరు రాజీనామా చేయాల్సిందే. మీరు రాజీనామా చేసినంత మాత్రాన ప్రభుత్వం పూర్తిగా మారిపోదు కదా, ప్రభుత్వం మీదే ఉంటుంది. కానీ వ్యవస్థలో ఒక భయం అంటూ ఉండాలి కదా. మేము ఆ భయాన్ని కోరుకుంటూ ఉన్నాం. ఒక అకౌంటబిలిటీ, ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యత కనుక సరిగా నిర్వర్తించకపోతే ఇదిగో ఇటువంటి ప్రమాదాలే జరుగుతాయి. కాబట్టి మీరు బాధ్యత వహించి మీరు రాజీనామా చేయాలి అని చెప్పి ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఉన్నారు సిజేపీ నాయకులు. ఇన్ఫ్యాక్ట్ యువత కోరుకుంటూ ఉంది. మీరు చూడొచ్చు, ఆయన కనీసం నడవను కూడా నడవలేకపోతున్నారు. పక్కనే అభిజిత్ దీప్కే ఉన్నారు. దాంతోపాటు మరికొంతమంది సిజేపీ కార్యకర్తలు కూడా అక్కడే ఉన్నారు. ఆయనతో పాటు ఆ నిరాహార దీక్షలో కూడా భాగస్వామ్యమయ్యారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, పూర్తిగా ఆయన లేవలేని పరిస్థితి కూడా ఉంది. ఇంకొక 48 గంటలు గడిస్తే ఆయన ఆరోగ్యం ఇంకాస్త ప్రమాదంలో పడుతుంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న తరుణం. ఈ సందర్భంలోనే ఢిల్లీ హైకోర్టు కూడా రియాక్ట్ అయింది. సోనం వాంగ్చుక్ ఆరోగ్యంపై వెంటనే ఆయన ఆరోగ్యంపై కన్సర్న్ చూపించాలని, ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో ఆయనకు వెంటనే చికిత్స ఇప్పించాలని దీనికి సంబంధించి ఆర్డర్స్ని పాస్ చేయడం జరిగింది ఢిల్లీ హైకోర్టు. కానీ కేంద్రం ఎక్కడ రియాక్ట్ కావటం లేదు. ఇన్ఫ్యాక్ట్ రియాక్ట్ కావటం లేదు. బట్ ఇంకా రాబోయే రోజుల్లో రియాక్ట్ అవుతుంది, కనీసం రాబోయే గంటలు. ఎందుకంటే ఆయన 48 గంటలు మాత్రమే, ఆ తర్వాత ఆయన ప్రాణం ప్రమాదంలో పడుతుందని చెప్పి వైద్యులు చెబుతున్నారు. వైద్యులు చెబుతున్న క్రమంలో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అవుతుందా? మీరు చూడొచ్చు, గత 19 రోజులుగా ఎందుకు మనం ఒక్క పూట మనం ఆహారం తినకపోతే, ఒక్క పూట ఆహారం తీసుకోకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక రోజు, పోనీ 2 రోజులు, అఫ్కోర్స్ ఆయన వాటర్ తీసుకుంటున్నారనేది అక్కడ ఆ బాటిల్స్ చూస్తే అర్థమవుతుంది. లైక్ ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఫ్లూయిడ్స్ కూడా కాదు, ఐ థింక్ వాటర్ మాత్రమే తీసుకుంటున్నారనేది మనకున్న సమాచారం. అంటే వాటర్ మీదే ఉంది ఆ ప్రాణం. ఎవరికైనా సోనం వాంగ్చుక్ గురించి తెలియకపోతే ఒక్కసారి సోనం వాంగ్చుక్ గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ విషయం పక్కన పెడదాం. పోనీ ఆయనకు ఈ విషయంలో కాస్త డిఫరెన్సెస్ ఉండొచ్చు కాక, కానీ ఆ వ్యక్తి దేశానికి చేసిన సేవ కావచ్చు, పర్యావరణం పట్ల ఆయన చూపించిన చొరవ కావచ్చు, పర్యావరణం కోసం చూపిన చొరవతో పాటు దేశం కోసం ఆయన చూపిన చొరవ, ఇవన్నీ కూడా సోనం వాంగ్చుక్ ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. సోనం వాంగ్చుక్ దేశం కోసం చేసిన సేవలు అన్నీ కాదు. ఎందుకంటే కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో మంచు కారణంగా అక్కడ వ్యవసాయం పండకపోతూ ఉంటే, అంటే నీటి ఇష్యూస్ ఉంటాయి కదా, దానికోసం తనకున్న పరిజ్ఞానంతో ఒక మంచి కొండ లాంటిది నిర్మించి ఆ తర్వాత అది కరుగుతూ ఉంటుంది కదా, కరుగుతూ ఉన్న హిమానీ నదాల నుంచి వాళ్ళు పంట పండించుకునేలా అటువంటి ఏర్పాట్లు చేస్తారు. అది జస్ట్ క్లుప్తంగా చెప్పే ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే విద్యారంగంలో మార్పు తీసుకొచ్చారు. లద్దాఖ్లోని ప్రభుత్వ విద్యా వ్యవస్థను సంస్కరించడానికి 1988లో సిక్మోల్ని స్థాపించారు. సాధారణ సంప్రదాయ చదువులకు భిన్నంగా ప్రాక్టికల్ నాలెడ్జ్, నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ పరీక్షలు ఫెయిల్ అయిన ఎంతోమంది విద్యార్థులకు వాళ్ళ జీవితాన్ని మార్చేశాడు ఆయన. ఇందులో మనం మాట్లాడుకున్నాం ఐస్ స్తూపాస్ అని చెప్పి, కొండ ప్రాంతాల్లో మనకి స్ప్రింగ్ సీజన్ అంటూ ఉంటారు, లేదా వసంతకాలం అంటూ ఉంటారు కదా, ఆ టైంలో నీటి కొరత ఉంటుంది. ఆ నీటి కొరతను తీర్చడానికి ఆర్టిఫిషియల్ గ్లేషియర్స్, మంచు కొండని కట్టాడు అక్కడ. శీతాకాలంలో వృధాగా పోయే నీటిని గడ్డకట్టించి ఒక కొండల్లా మార్చేసి అక్కడ వాటిని నిల్వ చేసే సిచ్యువేషన్, అక్కడి నుంచి వాటిని మళ్ళీ కిందకి తరలించే పరిస్థితి ఉంటుందన్నమాట. వాటిని గడ్డకట్టి అలా ఉంచే ప్రయత్నం. దాంతోపాటు అక్కడ మన మిలిటరీకి, మన ఫోర్సెస్కి, అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి టెంపరేచర్ ఇష్యూస్ ఉంటాయి. సో ఆయనకున్న పరిజ్ఞానంతో ఒక డేరా లాగా, మన వాడుక భాషలో చెప్పాలంటే ఒక టెంట్ లాంటిది, ఒక ఇల్లు లాంటిది బిల్డ్ చేసి అది టెంపరేచర్ మేనేజ్ చేస్తూ ఉంటుంది. అటువంటిది ఒకటి ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చూడండి ఎలా ఉందో. లదాఖ్లోని మళ్ళీ మైనస్ డిగ్రీలు ఉంటాయి చాలా ఎప్పుడు అక్కడ. ఎలాంటి
ఈ ఇబ్బంది లేకుండా కేవలం సౌరశక్తితోనే వేడెక్కి మట్టి ఇళ్లను డిజైన్ చేశాడు ఆయన. ఇది పర్యావరణానికి హాని చేయకుండా స్థానిక వనరులతో నిర్మించుకోవచ్చు. సైనికుల కోసం ప్రత్యేకమైన టెంట్ కట్టాడు సరిహద్దుల్లో. దాంతోపాటు అత్యంత చలిగా ఉండే ప్రాంతాల్లో దేశం కోసం పనిచేసే సైన్యం కోసం మొబైల్ సోలార్ హీటెడ్ టెంట్స్ని రూపొందించాడు. రాత్రి వేళల్లో సైనికులకు వెచ్చదనాన్ని ఇస్తూ ఉంటుంది. ఇది ఆర్మీకి ఇంధన ఖర్చులను కూడా భారీగా తగ్గించింది. లదాఖ్ సున్నితమైన హిమాలయ పర్యావరణాన్ని, గ్లేషియర్స్ని, దాంతోపాటు లోకల్గా ఉన్న గిరిజన సంస్కృతిని ఇండస్ట్రియలైజేషన్ నుంచి కాపాడడానికి ఆయన పోరాడుతున్నారు. ఇంకా చెప్పంటే మన కాన్స్టిట్యూషన్లో 6th షెడ్యూల్ రక్షణను లదాఖ్ వర్తింపజేయాలని కోరుతూ ఆయన పర్యావరణ ఉద్యమాలు చేపడుతూ ఉన్నాడు. ఎందుకు 3 Idiots గురించి మాట్లాడుకుందాం. 3 Idiotsలోని ఫున్సుక్ వాంగ్డు పాత్రకు ఈయనే ముఖ్య స్ఫూర్తి. ఈయన చేసిన సేవలుగాను ఏషియా నోబెల్గా భావించే ప్రఖ్యాత రామన్ మెగసెస్ అవార్డు కూడా దక్కిందంటూ కూడా మాట్లాడుకునే సందర్భం ఉంది కదా. అఫ్కోర్స్ ఈ వ్యక్తిని ఈరోజు తెలియని వాళ్ళు లైట్ తీసుకోవచ్చు కాక, కానీ లైట్ తీసుకుంటే ప్రమాదం మళ్ళీ మన దేశానికి. కాబట్టి ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తామా ద్వేషిస్తామనే విషయం పక్కన పెడితే ఆ వ్యక్తి గురించి తెలుసుకున్న తర్వాత ప్రేమించడం ద్వేషించడం గురించి ఆలోచించుకోవాలి. ఈరోజు వ్యక్తి పోరాడుతోంది నీట్కి రెస్పాన్సిబిలిటీ, విడీడ్ అకౌంటబిలిటీ అంటూ కూడా. అంతే తప్ప ఒక ప్రభుత్వం మీదో లేకపోతే ఒక పార్టీ మీద వ్యతిరేకతగా చూస్తే ఎట్లా అనేది ఇక్కడ రైజ్ అవుతున్న క్వశ్చన్. అండ్ ఎస్, కన్సర్న్ ఉండాల్సిందే. అండ్ ఈ వ్యక్తిని ఈరోజు కోల్పోతే కనుక, రిమెంబర్, ఈ వ్యక్తిని మనం కోల్పోతే కనుక బహుశా పర్యావరణాన్ని పట్టించుకున్న ఒక వ్యక్తిని మనం కోల్పోయినట్టే. ఇంత సేవ చేసిన వ్యక్తి దేశానికి, అన్నా హజారే ఎటువంటి దీక్షకు దిగారు మనం చూసాం. దేశం కోసం కొంతమంది అలా నిలిచిపోతారంటే కనీసం వాళ్ళతో పిలిచి మాట్లాడండి. మీరు రాజీనామా చేస్తారా చేయరా, లేకపోతే చేయిస్తారా చేయించరా తర్వాత విషయం. ఇది పరిస్థితి. ఇలా చేద్దాం, కనీసం మాటల ద్వారా నా వ్యక్తిని ఒప్పించి ఆ మనిషి ప్రాణాలను కాపాడండి. దేశానికి కావాలి ఇలాంటి వాళ్ళు కదా. ఈరోజు మాట్లాడుకుంటుంది అదే. ఇది గ్రౌండ్ నుంచి వినిపిస్తున్న మాట. మీరు మాట్లాడాలి, మీరే మాట్లాడాలి. మీరు మాట్లాడకుండా మీరు మాట్లాడుకున్న మౌనం వహిస్తే కనుక గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళని మనం దూరం చేసుకుంటే ఒక మనిషి కోల్పోయినట్టు కాదు. బస్ ఈ మాట నేను అనకూడదని కోరుకుంటున్నా. ఆ మనిషి వెళ్ళిపోతే కేవలం మనిషి కాదు వెళ్ళిపోయేది, ఆ మనిషిలో దాగున్న మేధస్సు వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ మనకే ప్రమాదం. కాపాడుకుందాం, ఇష్యూస్ మీద ఫైట్ చేద్దాం. మనకి డిఫరెన్సెస్ పార్టీస్తో ఉండొచ్చు, వాళ్ళ తీరుతో ఉండొచ్చు, కానీ సమస్య మాత్రం అందరిది, పార్టీలకు అతీతంగా. ఆ సమస్యకు మాత్రమే పాడి కట్టాలి తప్ప మనుషులు పాడెక్కితే సమస్యలు పాడెక్కవు. బహుశా కాస్త మీకు ఇబ్బంది కలిగించవచ్చు, కానీ వాస్తవం. చూద్దాం ఏం జరుగుతుందో. సోనం వాంగ్చుక్ని ఈ దేశం ఎలా కాపాడుకుంటుందో, ఈ దేశ యువత ఎలా కాపాడుకుంటుందో, ఈ దేశ ప్రభుత్వాలు ఎలా కాపాడుకుంటాయో.